ఈ వీడియోలో మనం చాలా మంది నిద్రలో ఎందుకు మాట్లాడతారనే దాని గురించి, మనుషులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు గురించి, నాసా స్పేస్ సూట్ ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే దాని గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనలో కొంతమంది కళ్ళు గ్రీన్ కలర్, బ్లూ కలర్ మరియు బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఇలా ఎందుకంటే దీనికి రీజన్ మన శరీరంలో ఉండే మెలనిన్. ఈ మెలనిన్ మన స్కిన్ కలర్ కి కూడా కారణం. ఎలా అంటే ఎవరి స్కిన్ లో అయితే ఎక్కువ మెలనిన్ ఉంటుందో వాళ్ళ స్కిన్ ఎక్కువ డార్క్ గా ఉంటుంది. మరియు మన కళ్ళపై ఏ భాగంలో అయితే లైట్ పడుతుందో దాన్ని మనం ఐరిస్ అని అంటాం. ఎవరి కళ్ళ ఐరిస్ లో ఎక్కువ శాతం మెలనిన్ ఉంటుందో వాళ్ళ కళ్ళు ఎక్కువ లైట్ ని అబ్జర్వ్ చేస్తాయి. ఇలా ఎంత లైట్ ని అబ్జర్వ్ చేస్తాయో అంతే వాళ్ళ కళ్ళ కలర్ డార్క్ గా మారుతుంది. మరియు సైంటిస్టుల ప్రకారం 10,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న అందరి కళ్ళు డార్క్ బ్రౌన్ కలర్ లో లేదా బ్రౌన్ కలర్ లో ఉండే. కానీ ఇంచుమించు 6,000 నుండి 10,000 సంవత్సరాల ముందు నుండి ఒక వ్యక్తిలో తక్కువ మెలనిన్ ఉత్పత్తి అయినందున బ్లూ ఐ కలర్ వచ్చిందంట. దీంతో ఆయన రీప్రొడ్యూస్ చేయడంతో ఇప్పుడు బ్లూ కలర్ కళ్ళు ఉన్న వ్యక్తులందరూ ఆ పూర్వీకుడికే చెందినవారు. మరియు గ్రీన్ కలర్ లేదా లేత గోధుమ రంగులో కళ్ళు ఉండేవారు చాలా రేర్ గా ఉంటారు. ఉదాహరణకి ఈ ప్రపంచంలో గ్రీన్ కలర్ కళ్ళు ఉన్నవారు 2% కంటే తక్కువ ఉన్నారు. అదే గ్రే కలర్ కళ్ళు ఉన్నవారు 1% కన్నా తక్కువ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ప్రపంచంలో మనుషులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఏదంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీన్ని 20 నవంబర్ 1998 కి లాంచ్ చేశారు. దీని బరువు 4,20,000 కిలోలు ఉంటుంది. మరియు అప్పట్లో దీన్ని నిర్మించడానికి $150 బిలియన్ ఖర్చు అయ్యింది. ఈ స్పేస్ స్టేషన్ ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒకే దేశం నిర్మించలేదు కాబట్టి దీన్ని అమెరికా, రష్యా, జపాన్, యూరోప్, కెనడాతో పాటు చాలా దేశాలు కలిసి నిర్మించాయి. ఇంతేకాకుండా దీన్ని మెయింటైన్ చేయడానికి ప్రతి సంవత్సరం $3 నుండి $4 బిలియన్ ఖర్చు అవుతాయి. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అవుతుందంటే ఈ శాటిలైట్ ఒక స్పేస్ లాబొరేటరీగా పనిచేస్తుంది కాబట్టి ఇందులో ఆస్ట్రోనాట్స్ నివసిస్తున్నారు. మరియు ఇది మన భూమి చుట్టూ తిరుగుతుంది. మరియు దీనికి ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసేందుకు దీనిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. మరియు ఇక్కడ ఉండే ఆస్ట్రోనాట్స్ కి ఆక్సిజన్ ని అందించడానికి టైం టు టైం సప్లై షటిల్స్ భూమి నుండి ఆక్సిజన్ ని తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ఇందులో నీళ్ల కోసం వాటర్ రికవరీ సిస్టమ్ ని తయారు చేసి ఉంచారు. ఇది ఆస్ట్రోనాట్స్ ల యూరిన్ ని మంచినీరుగా మారుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం చాలా సార్లు నాసా ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ సూట్ లో చూస్తుంటాం. కానీ ఈ ఒక్క సూట్ ధర $150 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్న సూట్ ని 1974 లో తయారు చేశారు. అప్పట్లో దీని ధర $15 నుండి $22 మిలియన్. అంటే ఇప్పటి ప్రకారం $150 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది మన ఇండియన్ రూపీస్ లో 1000 కోట్ల కన్నా ఎక్కువ. ఇది ఇంత కాస్ట్లీగా ఎందుకు ఉంటుందంటే ఇది మనుషులకి ఒక స్పేస్ షిప్ లాగా పనిచేస్తుంది. మరియు ఈ సూట్ సూర్యుని రేడియేషన్ తో పాటు స్పేస్ లో వేగంగా తిరిగే చిన్న చిన్న కణాల నుండి కూడా సేవ్ చేస్తుంది. మరియు ఇది వేసుకున్న ఆస్ట్రోనాట్స్ కి ఆక్సిజన్ ని అందిస్తుంది. మరియు వాళ్ళని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు ఇతర ఆస్ట్రోనాట్స్ కి కమ్యూనికేట్ చేయడానికి కమ్యూనికేటెడ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. మరియు ప్రస్తుతం నాసా డెవలప్ చేసే సూట్ $500 మిలియన్ అంటే 3,800 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ కెమెరా పేరు LSST అంటే లార్జ్ సైనోపాటిక్ సర్వే టెలిస్కోప్. ఈ కెమెరా మెగాపిక్సెల్స్ 3200 మెగాపిక్సెల్స్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీని మొత్తం కెపాసిటీ 260 iPhone 14 కెమెరాల అంతా ఉంటుంది. దీని ఇంజనీర్స్ ప్రకారం ఈ కెమెరా భూమి నుండి చంద్రునిపై ఉన్న ఒక చిన్న డస్ట్ పార్టికల్ ది కూడా ఒక క్లియర్ ఫోటోని తీయగలదు. ఇది ఇప్పటి వరకు పూర్తిగా రెడీ కాలేదు. కానీ 2025 నుండి ఇది ఫోటోస్ ని తీయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 1. చాలా మంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎందుకంటే నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి 3 స్టేజ్లలో మొదటిది లైట్ స్లీప్ స్టేజ్, రెండవది మోడరేట్ స్లీప్ స్టేజ్, మూడవది డీప్ స్లీప్. దీని తర్వాత 4వది REM స్లీప్. ఈ స్టేజ్ లో మనకి కలలు వస్తాయి. మన కళ్ళు వేగంగా కదులుతూ ఉంటాయి. అందుకే ఈ స్లీప్ ని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని అంటారు. మనం ఇంచుమించు 4 నుండి 7 గంటల వరకు NREM స్లీప్ లో ఉంటాము. 1:30 నుండి 2 గంటల వరకు REM స్లీప్ లో ఉంటాము. అయితే మనకి ఏ స్టేజ్ మధ్యలో అయినా లేదా REM స్లీప్ లో మనకి స్లీప్ టాకింగ్ అవ్వచ్చు. నార్మల్ గా మనకి కలలు వస్తే మన బ్రెయిన్ మన మోటార్ న్యూరాన్స్ ని డియాక్టివేట్ చేస్తుంది. ఇలా ఎందుకంటే మన చేతులు కాళ్ళు కదలకూడదని. దీనికోసం పవర్ఫుల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. కానీ ఒక్కోసారి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవ్వడంలో ఫెయిల్యూర్ అయితే మన శరీరం మూవ్మెంట్స్ ని చేస్తుంది. అప్పుడే మనం నిద్రలో మాట్లాడతాం. ఈ ప్రపంచంలో ఉన్న జాంబీ వైరస్ గురించి, మన దేశంలో అస్థిపంజరాలు ఉన్న సరస్సు గురించి, అంటార్టికాలో రెడ్ వాటర్ ఫాల్ గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోని చూసి తెలుసుకోండి.